సో వెయిట్‌కి, ప్రెగ్నెన్సీకి ఎలాంటి సంబంధం ఉంది అన్నది చాలా మందికి ఉన్న డౌట్ అండి. సో ఎక్కువ వెయిట్ ఉంటే మంచిదా? తక్కువ వెయిట్ ఉంటే మంచిదా? బక్కగా ఉంటే తొందరగా పిల్లలు పుడతారా? లేదంటే మంచిగా లావుగా ఉంటే పిల్లలు తొందరగా పుడతారా? అసలు వెయిట్‌కి పిల్లలు పుట్టడానికి ఫర్టిలిటీ రిలేటెడ్ అసలు సంబంధం ఉందా? లేదా? అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. హలో వ్యూయర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో చాలామంది అడిగే డౌట్ అన్నమాట, మేడం నేను బక్కగానే ఉన్నాను కదా, నాకెందుకు పిల్లలు పుట్టట్లేదు అని. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు మదర్స్ అంటుంటారు, అమ్మ మేడం ఆమె లావు ఉంది కదా అందుకనే పిల్లలు పుట్టట్లేదు అని. సో ఏంటి మరి అసలు దీంట్లో నిజం ఎంత ఉంది? ఇప్పుడు బక్కగా ఉన్నదనుకోండి, ఒక సర్టెన్ ఫీమేల్, ఒక వైఫ్ వచ్చారు మా దగ్గరికి, ఆమె వెయిట్ 40 kgs ఉంది. మరి ఆమెకి ఇప్పటికి పిల్లలు పుట్టేయాలి కదా, మరి ఎందుకు పుట్టట్లేదు? ఇంకొక వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు, ఆమె 60 kgs ఉన్నారు, కానీ తనకు హ్యాపీగా పిల్లలు పుట్టేశారు. సో వెయిట్‌కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి అంటే ఆ సంబంధం అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మన BMI, మన WHO స్టాండర్డ్స్ ప్రకారంగా ఇంత హైట్ ఉన్న వాళ్ళు ఇంత బరువు ఉండాలి అన్నది మనకు BMIలో లెక్క చూపిస్తుంది అనమాట. ఆ BMI కంటే తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఆ BMI కన్నా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే అనమాట. సో 18 to 22, 23 BMI వరకు మనం నార్మల్గా తీసుకుంటాము. దానికన్నా బాగా తక్కువ ఉందనుకోండి, BMI 13 ఉంది, 14 ఉంది, బాగా బక్కగా ఉన్నారు. అలా బక్కగా ఉంటే కూడా హెల్తీగా ఉన్నట్టు కాదండి. బక్కగా ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, మేము బక్కగా ఉన్నాం కాబట్టి మేము హెల్తీగా ఉన్నాం అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. మనం అలా బక్కగా ఉన్నాము అంటే మాల్ న్యూట్రిషన్ అవుతుంది, బాడీకి సరైన పోషకాలు అందట్లేదు అని అర్థం. దాంతోపాటు సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మనం అంత సరైన పోషకాలు లేని ఫుడ్ తీసుకొని అలా ఎక్సెసివ్ డైటింగ్ చేసి మరీ అంత థిన్గా ఉంటే బ్లడ్లో కావాల్సిన పోషకాలు లేక మనకి HB కూడా పడిపోతుంది, షుగర్స్ కూడా ఎక్కువ తక్కువ అవుతాయి, సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వెయిట్ చాలా ఎక్కువ ఉంటారో, లైక్ BMI మోర్ దాన్ 25, 26, 30 అలా ఉన్నారనుకోండి, అలా ఉన్నప్పుడు కూడా మనకు ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఒకప్పుడు ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళల్లో మాత్రమే PCOD రిలేటెడ్ ఇష్యూస్ చూసేవాళ్ళం అనమాట. కానీ నౌ ఏ డేస్ ఫర్ ద పాస్ట్ 5 to 6 years థిన్ PCOD కూడా చూస్తున్నాం అనమాట. థిన్ PCOD అంటే బక్కగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం PCO ప్రాబ్లం అన్నది చూస్తున్నాం. ఇన్ని రోజులు మనందరి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే PCOD అంటే చాలా లావుగా ఉంటారు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే లావుగా ఉంటారు అని మనం ఫిక్స్ అయిపోయాం. లావుగా ఉన్న వాళ్ళల్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం బక్కగా ఉన్నాము అంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, మనకు PCO ప్రాబ్లం ఉండదు, మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, బక్కగా ఉన్నామంటే మనం హెల్తీగా ఉన్నాము అని అందరూ ఫిక్స్ అయిపోయారనమాట. అట్లా కాదండి, చాలా బక్కగా ఉన్న ప్రాబ్లమే, చాలా లావుగా ఉన్న ప్రాబ్లమే. మనం అకార్డింగ్ టు ఎంత BMI ఉండాలో అంత BMI ఉండాలి. మన హైట్ని బట్టి 45 kgsా, 50 kgsా, 55ఆ, 60ఆ, ఇదంతా కూడా హెల్తీ వెయిటే. 45, 50 నుండి 60, 65 వరకు కూడా, 45 to 65 వరకు ఒక హెల్తీ అడల్ట్ వెయిట్ అన్నది 45 to 65 వరకు తీసుకుంటాం. అంతకన్నా ఇంకా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు BMI బాగా తక్కువ ఉన్నట్టు. సో అట్లా బక్కగా ఉంటే తొందరగా పిల్లలు పుడతారు అని ఏమీ లేదండి. బక్కగా ఉంటే ఇంకా పోషకాహార లోపం ఉన్నట్టు, అనీమియాలు వచ్చేస్తాయి, షుగర్స్, థైరాయిడ్, అన్ని రకాల హార్మోన్స్ కూడా పెరుగుతాయి, తగ్గుతాయి. అండ్ ఈ మధ్యకాలంలో థిన్ PCOD కూడా చూస్తున్నాం అన్నమాట. సో మనకు ఉండాల్సిన BMI కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా ఎలా అయితే మనం వెయిట్ రిడక్షన్ చేసుకోండి, మీరు బరువు కంపల్సరీ తగ్గాలి అని చెప్తామో, అలానే ఎవరైతే బాగా బక్కగా ఉంటారో, ఎక్సర్సైజ్లో ఉన్నారు, బాగా బక్కగా ఉన్నారు, BMI చాలా తక్కువ ఉంది, అలాంటి వాళ్ళని కూడా వెయిట్ పుట్ ఆన్ చేయమని కూడా చెప్తాము. హెల్తీ డైట్ తీసుకోండి, హై ప్రోటీన్ డైట్ తీసుకోండి, ఫ్యాట్ డైట్ తీసుకోండి అని కూడా చెప్తాము. సో బరువు తక్కువగా ఉంటే తొందరగా పిల్లలు పుడతారు అన్న అపోహ ఎవరికైనా ఉంటే అది తొలగించుకోండి. బరువు తక్కువగా ఉండడం కూడా మంచిది కాదు. అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కూడా మన బాడీకి స్ట్రెంగ్త్ ఉండాలి. ప్రెగ్నెన్సీని మనం ఒక 9 months మొయ్యాలి అంటే కంపల్సరీ బాడీకి స్ట్రెంగ్త్ ఉండాలి. మేము చాలా వరకు చూసింది ఏంటంటే, ఎప్పుడైతే మదర్ BMI చాలా తక్కువ ఉంటుందో పుట్టబోయే బేబీ కూడా చాలా తక్కువ బరువుతో పుడుతుంది అనమాట. 2 kgs, 2.2, 1.8 అలా పుట్టిన కేసెస్ కూడా చాలా చూసాము. సో మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకుంటున్నారో, మదర్ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ వెయిట్, మంచి వెయిట్తో ఉండాలి. ఎక్సెసివ్గా ఉండకూడదు, అలా అని తక్కువ బరువు కూడా ఉండకూడదు. సో తక్కువ బరువు ఉంటే తొందరగా పిల్లలు పుడతారు అనే అపోహ ఎవరికైనా ఉంటే ఆ అపోహను తొలగించుకోండి. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఆ హెల్దీ వెయిట్ మనం ఎలా మెయింటైన్ చేస్తాము? ఎక్సర్సైజెస్ చేస్తామా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తామా, ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకుంటామా,
ఎలా తీసుకుంటాము అన్నది మన ఉద్యోగాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే హెల్తీ డైట్, హెల్తీ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ వెయిట్, దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మదర్స్ who are planning for the pregnancy. Okay, thank you.